అరెస్ట్ చేయకుంటే కంప్లైంట్ ఎవరైనా ఇచ్చారా అనేది చూసినప్పుడు తమ పిల్లలు అంటే ఒక లేడీ కూడా పాపం పోరాడుతుంది, ఆమెది చాలా దయనీయమైన పరిస్థితి. ఆమెని మనం ఎట్లా కూడా ఆ పరిస్థితిలో మనం ఊహించుకోలేం దాన్ని. ఎందుకంటే వాళ్ళ కూతురు అండర్ ఏజ్, అంటే 18 years కంటే చిన్న అమ్మాయి సడన్గా మిస్సింగ్. ఆ మిస్సింగ్ అయిన తర్వాత ఆమె చనిపోయింది అని చెప్పి తేలింది. కానీ ఇప్పటి వరకు ఆమె అవశేషాలు కూడా వాళ్ళకి రాలేదు. దొరకలేదండి. ఈవిడ కూడా ఆ కూతురు కోసం అక్కడికి వెళ్ళినప్పుడు ఒక 24 గంటలు ఈవిడిని బంధించి చాలా ఇబ్బంది పెట్టారని కూడా ఆవిడ చెప్పింది. ఆమె ఏమడుగుతుందంటే, నాకు వాళ్ళు ఎవరి మీదనో ప్రతీకారం కూడా అక్కర్లేదు, నాకు ఆ అవశేషాలు కానీ ఇస్తే మేము ఆ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరుపుతాం అంటున్నాం. ఇప్పుడు హిందువుల్లో ఒక ఇదేముంటది, సరైన అంత్యక్రియలు అవన్నీ జరగకపోతే, పితృకర్మలు జరగకపోతే వాళ్ళు ప్రేత రూపంలో ఉండిపోతారు అని నమ్మకాలు ఉంటాయి కదా. ఆ నమ్మకాల మీద వేరే చర్చ మళ్ళీ. బట్ నేను అనేది ఏంటంటే, ఆ నమ్మకాలు ఉన్న వాళ్ళకి గౌరవించి అక్కడ ఉన్న ప్రభుత్వం ఏదైనా సరే సహకరించి వాళ్లకు న్యాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది. కోర్టు కూడా తనకు అనుకూలంగా ఉన్నప్పుడు తీర్పిస్తుంది. ఇవన్నీ జరుగుతుండగానే కొందరు మధ్యలో ఎంటర్ అయిపోయి, ఇప్పుడు నేను చెప్పినట్టు సిపిఐ నారాయణ లాంటి వాళ్ళు, ఈ 500 అనే నెంబర్ ఎక్కడికి వచ్చింది? వీళ్ళు సడన్గా అంటే యూట్యూబ్లో థంబ్నెయిల్స్ పెట్టేవాళ్ళు అక్కడ బట్టలు లేకుండా ఎవరో కనిపించేశారు, ఇక్కడేవో నాకు పుర్రెలు కనిపించినాయి, ఇక్కడ 100 ఎముకలు ఉన్నాయి అని అట్లా థంబ్నెయిల్స్ పెట్టినట్టుగా పొలిటీషియన్స్ కూడా హిందుత్వం మీద ద్వేషాన్ని, ధర్మస్థల పుణ్యక్షేత్రం మీద బురద జల్లే కార్యక్రమాన్ని మొదలుపెట్టేసింది. దీని పట్ల హిందుత్వవాదులు జాగ్రత్తగా ఉండాలి.